ఆంధ్రప్రదేశ్కు విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఎంత గర్వకారణమో, రాజధాని అమరావతి అనేది ఎంత గర్వకారణమో, ఎర్రచందనం మొక్కలు కూడా అంతే గర్వకారణం. ఆంధ్రప్రదేశ్లో దొరికినటువంటి ఎర్రచందనం, అంత క్వాలిటీ గల ఎర్రచందనం ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా దొరకదు. ప్రపంచం నలుమూలలకి మన ఆంధ్రప్రదేశ్లోని ఎర్రచందనమే ఎగుమతి అవుతుంది. అయితే ఈ ఎర్రచందనం గవర్నమెంట్ ద్వారా లీగల్గా ఎగుమతి అయ్యేదానికంటే కూడా కొందరు స్వలాభం కోసం, ధనలాభం కోసం స్మగ్లర్లు, ఎర్రచందనం స్మగ్లర్లు తప్పుడు దారిలో దొంగతనంగా ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే ఇటువంటి ఎర్రచందనం స్మగ్లర్లకు అడ్డుకట్ట వేయాల్సినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. మనందరం గమనిస్తే 2014 నుంచి 19 వరకు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కావచ్చు, లేదంటే 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కావచ్చు, ఎక్కడ కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ను అరికట్టడానికి ఎక్కువ మొత్తంలో ఇంట్రెస్ట్ చూపినట్టు కానీ, లేదంటే ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి, ఒక డిప్యూటీ సీఎం ఎవ్వరు కూడా అడవుల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎర్రచందనం మొక్కలను పరిశీలించి, అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని పరిశీలించి, ఎర్రచందనాన్ని స్టోర్ చేస్తున్నటువంటి గోదాములను పరిశీలించి మీడియా ముందుకొచ్చి ఈ ఎర్రచందనం స్మగ్లర్లకు డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చిన దాఖలాలు చాలా తక్కువ. అయితే నేటి మన డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి, గౌరవనీయులైనటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మొన్న నవంబర్ 8వ తారీఖున తిరుపతి జిల్లాలోని ఒక అడవిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎర్రచందనం మొక్కలను గమనించి, అలానే ఎర్రచందనం మొక్కలను స్టోర్ చేస్తున్నటువంటి గోదాములను పరిశీలించి, అక్కడ వాతావరణాన్ని, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించి, అక్కడ ఉన్నటువంటి అధికారులకు కొన్ని సలహాలు ఇచ్చి, మీడియా సమావేశంగా, మీడియా ముఖంగా ఎర్రచందనం స్మగ్లర్లకు ఒక భారీ ఎత్తున కౌంటర్ అనొచ్చు, లేదంటే వార్నింగ్ ఇచ్చారు. ఓపెన్ వార్నింగ్ మన డిప్యూటీ సీఎం గారు ఇచ్చారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డిప్యూటీ సీఎం గారు అడవిలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాటిని పరిశీలించి వార్నింగ్ ఇవ్వటం అనేది గొప్ప విషయం. ఇంతవరకు అటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో కనిపించకపోవటం అనేది అతనికి ఒక బెనిఫిట్. మన పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, చూశారు, ఒక కొత్త లుక్లలో ఫోటోలు దిగారు. దాన్ని కూడా కొందరు అపోజిషన్ కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ గారు గిట్టని వాళ్ళు కావచ్చు, దాన్ని ట్రోల్ చేస్తున్నారు, ఇదేమన్నా సినిమా షూటింగా అని. అయితే దాన్ని మనం ట్రోల్ చేయాల్సింది ఇప్పుడు కాదు. ఇతను వెళ్ళిన పని అనేది సక్రమంగా జరగకుండా ఏదో ప్రజలను మభ్యపెట్టడానికి, లేదంటే ప్రజలను నమ్మించటానికి, తన కర్తవ్యాన్ని నమ్మకంగా, ధైర్యంగా నిర్వర్తిస్తున్నాను అని ప్రజలను భ్రమ పెట్టడానికి చేశాడు అని కన్ఫామ్ అయినప్పుడు మాత్రమే ఇటువంటి ట్రోలింగ్ కావచ్చు, ఇటువంటి ప్రశ్నలు కావచ్చు మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. ఇప్పుడు వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, మొన్న 8వ తారీఖే వెళ్ళారు, ఇప్పటికీ 2 రోజులు అవుతుంది. ఇంతలోనే ట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి మీద అనుమానించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. మన డిప్యూటీ సీఎం గారు 2024 ఎలక్షన్కు ముందు అపోజిషన్లో ఉన్నప్పుడు ఆడబిడ్డలపైన ఎవరైనా కూడా రేప్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో చూసినా, అటువంటి ఆలోచనలు వచ్చినా మనసులోనే ఆ ఆలోచనను చంపుకొని భయపడి వెనుకడుగు వేయాలి అనేసి ఇదే మీడియా ముఖంగా భారీ డైలాగులతో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజలను భ్రమపెట్టారు, మభ్యపెట్టారు, నమ్మించాడు. కానీ ఇతను అధికారంలోకి వచ్చిన తర్వాత, మన 2024 ఎలక్షన్ తర్వాత అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు సుమారుగా ఒక అమ్మాయిలపైన రేపులు అనేటివి, అత్యాచారాలు అనేటివి చాలా ఎత్తున జరిగాయి. మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు, ఇచ్చినటువంటి వార్నింగ్ అనేది ఏ గంగలో కలిసిందనేది ఈ రోజు వరకు క్లారిటీ లేదు. 30,000 మంది అమ్మాయిల విషయం కావచ్చు, సుబ్గాలి పాప కేసులో కావచ్చు, అలానే ఈ ఆడబిడ్డలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాల విషయం కావచ్చు, అతను క్యాంపెయిన్గా మాత్రమే వాడుకున్నారు అని అతనే ప్రజల ముందు రుజువు చేసుకునే పరిస్థితి ఇప్పుడు ఇతని అధికారంలో ఈ 18 నెలల కాలంగా కనిపించింది. ఈ 18 నెలల కాలంగా అతను చేసినటువంటి కొన్ని మంచి పనులలో ఇప్పుడు ఎర్రచందనం మీద స్పందించినటువంటి విధానం కూడా ఒకటి. ఎర్రచందనం ద్వారా ప్రభుత్వానికి ఎంతో లాభం, ప్రభుత్వానికి ఎంతో ఆస్తి అనేది చేకూరుతుంది.
కానీ ఈ ఎర్రచందనం స్మగ్లర్ల వలన, ఎర్రచందనం స్మగ్లర్లు చేస్తున్నటువంటి అరాచకాల వలన ప్రభుత్వానికి ఎంతో సొమ్ము నష్టం జరుగుతుంది. వాళ్ళు ధనలాభం పొందుతున్నారు స్మగ్లర్లు. దీనిని అడ్డుకట్ట వేయడానికి ముందడుగేసినటువంటి పవన్ కళ్యాణ్ చుట్టూ ప్రజలు ఎంతైనా కూడా అతను పనిచేసే వరకు నమ్మకంతో ఉండాలి, అతనికి సపోర్ట్గా ఉండాలి, అధికారులు కూడా అతనికి సహాయం చేయాలి, సపోర్ట్గా నిలబడి ఇటువంటి స్మగ్లింగ్ను అరికట్టాలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, ఆడబిడ్డలపైన కన్నేస్తే ఆ ఆలోచన కూడా చంపుకొని వెనుకడు వేసేలాగా పరిపాలన చేస్తానని చెప్పి దరిద్రమైన పరిపాలన చూస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని, కూటమి ప్రభుత్వాన్ని ఇప్పుడు ప్రజలు ఎర్రచందనం విషయంలో ఎలా నమ్మాలి? నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఈ ఎర్రచందనాన్ని అరికట్టాలి, ఎర్రచందనం స్మగ్లర్లను తొక్కివేయాలి, నిన్న ప్రెస్ మీట్లో చెప్పినట్టుగా 8 నుంచి 9 కాలాలు ఆ పని మీదనే ఉంటాము, లేదంటే 1 సంవత్సరం పాటుగా ఆ పని మీదనే, ఎర్రచందనం స్మగ్లర్ను అరికట్టే పని మీదనే ఉంటాము, మీకు ఎర్రచందనం స్మగ్లింగ్ అంటే భయం పుట్టేలాగా మేము పనులు చేస్తామని చెప్పినట్టుగా అది వాస్తవంగా చెప్పి అలానే అతని కార్యక్రమాలను జరిగిస్తే రియల్లీ వి స్టాండ్ విత్ పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా సపోర్ట్గా ఉంటాం. కాకపోతే అమ్మాయిల విషయంలో, ఆడబిడ్డల విషయంలో, వారిపైన జరుగుతున్నటువంటి అత్యాచారాల విషయంలో రాజకీయం చేసుకొని ఇప్పుడు అటువంటి సేఫ్టీ, అతని మాటల్లో అతను చెప్పినటువంటి సేఫ్టీ క్రియల్లో కనిపించని విధంగా ఈ ఎర్రచందనం విషయంలో కూడా చేస్తే ఖచ్చితంగా అపోజిషన్ అనేది మిమ్మల్ని వదలదు. అపోజిషన్ పక్కన పెడితే ప్రతి పాయింట్లోనూ ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నిస్తున్నందుకు గాను మిమ్మల్ని ప్రజలు ఏం చేయలేకపోవచ్చు, లీగల్గా ఏం చేయలేకపోవచ్చు, ఎందుకంటే పోలీసులందరూ మీ వాళ్ళే. కానీ ఓటు అనే ఒక ఆయుధం ఉంది. మీ ప్రకారం చెప్పాలంటే, నువ్వు నమ్ముతున్నటువంటి సనాతన ధర్మం ప్రకారం చెప్పాలి అంటే ప్రజల చేతిలో ఉన్నటువంటి ఓటు బ్రహ్మాస్త్రంతో సమానం. మీరు అబద్ధాలే చెబుతూ కాలం గడపాలంటే, అబద్ధాల మీదనే పరిపాలన చేయాలి అంటే, ఇలా పై పనులు చేస్తూ దాన్ని క్రియలనేది కట్టిపడేస్తూ తొక్కేస్తూ పరిపాలన ముందుకు సాగించాలంటే తప్పకుండా జరగబోయే ఎలక్షన్లో ప్రజలు బుద్ధి చెప్తారు. ఎర్రచందనం స్మగ్లింగ్ అనేది ప్రభుత్వానికి జరుగుతున్నటువంటి ఎంతో నష్టం. దాన్ని మీరు అరికడితే ప్రజలకు మీ పైన నమ్మకం బలపడుతుంది. కాబట్టి మన డిప్యూటీ సీఎం గారు ఇచ్చినటువంటి ఈ వార్నింగ్నైనా తప్పకుండా దాన్ని 100% సక్సెస్ఫుల్గా జరిగేలాగున ఎర్రచందనం స్మగ్లింగ్ని అరికట్టాలి. అరికట్టే వరకు కూడా మనందరం కూడా పవన్ కళ్యాణ్ గారి మాట మీద స్టాండ్ తీసుకొని ఉండాలి, అతనికి సపోర్ట్ చేయాలి. అతను రాజకీయం కోసం మభ్యపెట్టాలనే ఆలోచనతో కనుక ఇది చేస్తే జరగబోయే ఎలక్షన్లో ప్రజలు ఎలాగో తప్పకుండా బుద్ధి చెప్తారు, తగిన శాస్తి జరుగుతుంది.